హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. మనం దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు. ఈ 4 ఐటమ్స్ పెట్టుకుని పక్కన పెట్టేసుకుని దాంట్లో గిన్నెలో ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఒక 1 స్పూను శనగపప్పు, ఒక హాఫ్ స్పూను మినపప్పు, ఒక హాఫ్ స్పూను ఆవాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర వెల్లుల్లిపాయలు ఈ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకుని బాగా ఫ్రై అయినవ్వాలి. ఫ్రై అయిన వచ్చిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాసు రైస్కి 2 గ్లాసు రైస్ వేసుకోవాలి. అలా మీరు ఎంత క్వాంటిటీ పెట్టి అంత వేసుకుని అందులో సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని మరిగిన తర్వాత అంత సాల్ట్ చూసుకుని ఒకసారి సరిపోతే మనకి అంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి వాష్ చేసుకుని నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుని కాసేపు అలా కలిపేసి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకోవడమే. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. టేస్ట్ కలపడం తాలింపడం రెడీ. వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. వంట రానలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా ఉందని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.